అందరికీ నమస్కారం. ఎన్కిప్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులందరికీ షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రియమైన వ్యక్తిని కలిసిన తర్వాత మీ మనసు సంతోషంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్యను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకునే సామర్థ్యం మీ మీద ఆధారపడి ఉంటుంది. బంధువుతో కొంత వాదన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీ కోపాన్ని మరియు ఉత్సాహాన్ని నియంత్రించుకోండి. మీ స్వభావం పిల్లలకు సమస్యలను కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. వ్యాయామంలో కొత్త పని ప్రారంభించడానికి పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు. మీ కష్టానికి తగిన ఫలితాలు లభించవు. మీ పని గోప్యతను జాగ్రత్తగా చూసుకోండి. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారంలో విశ్వసనీయత అలాగే ఉంటుంది. బిజీగా ఉండడం వల్ల మీరు కుటుంబానికి సమయం ఇవ్వలేరు. కానీ కుటుంబ సభ్యులు మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు మరియు మీకు మద్దతు ఇస్తారు. చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్య మెరుగుపడుతుంది మరియు మీరు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక పరంగా శుభ ఫలితాలు అందుకుంటారు. అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. శారీరకంగాను మానసికంగాను సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా గడపడం ఆనందాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పుంజుకుంటుంది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఇతరులకు మీ సలహా ఇవ్వండి. మీరు సోమర్తనంగా అనిపించవచ్చు. కొత్త పరిస్థితులను నేర్చుకోవడానికి మీకు ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆటల్లో మునిగిపోతారు. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చాలా కాలం తర్వాత మీ పాత స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ అతనితో పాత కోపతాపాలను పెంచుకోకండి. ఏదైనా విషయం గురించి కుటుంబంలో చాలా కాలంగా వివాదం జరుగుతుంటే అది కూడా పరిష్కరించబడుతుంది. మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా మాట్లాడకుండా ఉండాలి. మీరు మీ తల్లిదండ్రులతో పని గురించి మాట్లాడవచ్చు. ఈ రోజు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి శుభప్రదమైన రోజు అవుతుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ పిల్లల చదువులో మంచి పనితీరు చూసి మీరు సంతోషంగా ఉంటారు. మహిళలు ఈరోజు ఆన్లైన్లో కొత్త వంటకం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. కానీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. తొందరపడితే సమస్యలు తప్పవు. ఈరోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులతో ప్రియమైన వారిని కలవాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీరు మీ మాటల బలంతో మంచి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. యంత్రాలకు సంబంధించిన వ్యాపారంలో కొత్త విజయాలు సాధించబడతాయి. ఈరోజు మీ పని ప్రాంతంలో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొంత అలసట మరియు ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సమయంలో మీరు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు వేగంగా వాహనాన్ని నడపకండి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు సహాయం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలాంకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంది. ఒక స్త్రీ వల్ల కొన్ని శుభవార్తలు అందుతాయి. రుణ బాధలు తొలగిపోతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.